గురుగారు అసలు ఎక్కడికి వెళ్ళిపోయారండి? ఒక వైపు నుంచి అన్వేష్ చేస్తున్న వ్యాఖ్యలు మనం చూడొచ్చు. సీతమ్మ తల్లిని తిడుతున్నాడు, హిందువులని తిడుతున్నాడు, మన సాంప్రదాయాన్ని తిడుతూ ఉన్నాడు. ఈ విధంగా చేస్తూ ఉంటే మీరు అసలు ఏం స్పందించటం లేదు. అందువల్ల చాలా చోట్ల పరుగులు పెడుతూ ఆ కార్యక్రమాల్లో ఉన్నాము. అది సంగతి. అయినప్పటికీ ఇక్కడ నేను స్పందించకపోయినా చాలా మంది మన వాళ్ళు బాగా స్పందించారు. కొత్త కొత్త వాళ్ళు స్పందించారు. దానికి మనం చాలా ఆనందించాలి. ఆ ఇప్పుడు నువ్వు ఏమడగలో అడిగి నన్ను. ముందు ఇదంతా కూడా చూసుకుంటే శివాజీ దగ్గర నుంచి కూడా ఇది స్టార్ట్ అయిందని చెప్పొచ్చండి. అంటే ఆడవాళ్ళు నిండుగా బట్టలు వేసుకుంటే ఎటువంటి ఇబ్బందులు కూడా ఉండవు, అంటే అసభ్యకరంగా ఎవరు చూడరు అంటూ కూడా శివాజీ మాట్లాడిన మాటల నుంచి కూడా ఇదంతా స్టార్ట్ అయింది. అనసూయ గారు మళ్ళీ ఇప్పుడు కొత్తగా పోస్ట్ కూడా పెట్టడం జరిగింది. మా బట్టలు మా ఇష్టం, మేము ఎలాగైనా చేస్తామంటే ఇప్పుడు షూట్ వేసుకొని మరి ఇప్పుడు కొత్తగా ఇంకొక పోస్ట్ కూడా చెప్పడం జరిగింది. అసలు ఏం చెప్తారు దాని గురించి మీరు? అమ్మా, మనం అంటే కొన్ని ఉదాహరణలు ఇస్తే బాగుండదు, కానీ ఇవ్వకపోతే కూడా అర్థం కాదు. మనకిచ్చిన స్వేచ్ఛ ఈ భూమి మీద చాలా స్వల్పం. మనకున్న ఆయుర్దాయం కూడా చాలా స్వల్పం. కానీ మూర్ఖత్వం చేత ఈ శరీరం నేను అనుకుని అహంకారం చేత అలా ప్రవర్తించవచ్చు. ఒక రూడ్ ఎగ్జాంపుల్ చెప్తాను, మరి బాగుండదు, కానీ చెప్పబోతే కూడా బాగుండదు. చెప్పండి, మీరు ఒక అబ్బాయి అంటే నా ఇష్టం అనే వారి కోసం ఇది సూటబుల్ గా ఉంటుంది. ఒక అబ్బాయి రోడ్డు పక్కన టాయిలెట్కి వెళ్తూ అరటిపండు తింటున్నాడు. తింటుంటే ఎవడో దారిని దరిద్రుడా, ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ ఒకేసారి చేస్తున్నావరా అన్నాడు. వాడు ఇదే పదం వాడాడు, నా ఇష్టం రా, నంజుకు తింటా అన్నాడు. మనం ఏం మాట్లాడలేం కదా నాన్న. అలాంటి వాటి మీద మనం ఏం కామెంట్ చేస్తాం నాన్న కదా. భగవంతుడు మనిషికి మాత్రమే ఇంగిత జ్ఞానం అని ఒకటి ఇచ్చాడు. పిల్లలు చేయి కడుక్కోకుండా తినడానికి వస్తే అమ్మ చేయి కడుక్కోమని చెబుతుంది. మరి ఒక కుక్క డైరెక్ట్ గా మూతితోనే తింటుంది.